నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు. నేను కొండల్లో తిరగడం నువ్వు లెక్కించి ఉన్నావు. నేను గుహల్లో తిరగడం నువ్వు లెక్కించి ఉన్నావు. సౌలు నన్ను తరుముతుంటే నేను పడిన బాధ నువ్వు లెక్కించి ఉన్నావు. నా నిద్రలేని రాత్రులు నువ్వు లెక్కించి ఉన్నావు. నా గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధను నీవు లెక్కించి ఉన్నావు. నువ్వు తూకం వేసి ఉన్నావు. నీ దగ్గర భద్రపరచబడి ఉన్నావు. నాకు భయం లేదు అయ్యా. జీవాధిపతి, జీవము గల దేవుడా, నా తండ్రి అయిన యెహోవా, నువ్వు నా సంచారం లెక్కించి ఉన్నావు. నా పరిస్థితిని నువ్వు తెలుసుకొని ఉన్నావు. నువ్వు నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు. నువ్వు నన్ను మర్చిపోయావు నేను అనుకోవటం లేదు. నువ్వు నన్ను భద్రపరుస్తున్నావు కాబట్టే నేను ఇంకను క్షేమస్థితిలో ఉన్నాను. ఇంకను సజీవమైన లెక్కలో ఉన్నాను. ఇంకను నీ నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థించగలుగుతున్నాను అని దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు. అంతేకాదు, దావీదు మరి ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను కార్చే కన్నీరు వ్యర్థమైపోవటం లేదు. నా కన్నీరు నీ యొద్ద భద్రంగా దాచబడి ఉన్నది. నా కన్నీటిని నీవు నీ కన్నీటి బుడ్డులో దాచి ఉంచావు. నీ పుస్తకంలో రాసి పెట్టావు. నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టు నువ్వు పుస్తకాలలో రాస్తున్నావయ్యా. నువ్వు లెక్కిస్తున్నావయ్యా. నువ్వు నన్ను చూస్తున్నావయ్యా. నా కన్నీటిని చూస్తున్నావయ్యా. నా హృదయ గాథను చూస్తున్నావయ్యా. నా వేదనను చూస్తున్నావయ్యా. నా పరిస్థితిని చూస్తున్నావయ్యా అని దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు. తన బాధను పంచుకుంటున్నాడు. మరి నీ జీవితంలో శత్రు పోరాటాలే కావచ్చు, నీ కుటుంబ సమస్యలే కావచ్చు, నీ యొక్క జీవితంలో భయంకరమైన సమస్యలు నేను అలుముకొని ఉండవచ్చు. నీవు నడి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. నీ కుటుంబం అంతా చిందరవందరైపోయి ఉండవచ్చు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి కావచ్చు. ఒంటరిగా మిగిలిపోయి ఉండవచ్చు. ఆర్థికంగా చితికిపోయి ఉండవచ్చు. బంధువులు మోసం చేసి ఉండవచ్చు. స్నేహితులు నష్టపరిచి ఉండవచ్చు. ఏ రీతిగా చూసినప్పటికీ కూడా నీ స్థితి మేలుకరంగా లేదు, క్షేమకరంగా లేదు. 8 దిక్కులో నష్టపోయి నీ బాధను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక ఒకవేళ నువ్వు ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా? నీ జీవితంలో నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న బాధను నువ్వు ఎవరితో పంచుకున్నా ఉపయోగం లేదు. నీ బంధువుతో పంచుకుంటే, నీ స్నేహితులతో పంచుకుంటే, నీకు తెలిసిన వారితో పంచుకుంటే, నీ ఇరుగు పొరుగు వారితో పంచుకుంటే వారు నీ సంచారాలను లెక్కించగలరా? నీ కన్నీటిని బుడ్డిలో దాచి ఉంచగలరా? నీ కన్నీటిని కవిలలో రాసి ఉంచగలరా? నీ కన్నీరు మనుషుల యొద్ద కారిస్తే ఉపయోగం లేదు, జీరో. అదే నీ కన్నీరు దేవుని యొద్ద కారిస్తే ఆయన కన్నీటి బుడ్డిలో దాచి ఉంచి నీ కన్నీటికి గొప్ప ప్రతిఫలం ఇస్తానంట.